సో, అందరికీ నమస్తే. గంగా నది ఒడ్డున ఒక చిన్న పడవలో కూర్చొని హాయిగా ఇప్పుడే సాధన చేసుకొని, ఆ శివయ్య స్మరణ చేసుకొని, ఆ తర్వాత ఈ బ్లాగ్. దీంట్లో ఏంటంటే జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ ద డీటెయిల్స్. కాశీకి ఎలా రావాలి? ఏంటి? చాలామందికి ఉత్తర భారతదేశం అనంగానే కొంచెం అమ్మో! ఎలా ఉంటుందో ఏంటో అని ఉంటుంది కదా! అందుకోసం. తర్వాత ట్రైన్‌లో రావచ్చు, ఫ్లైట్‌లో రావచ్చు. ఫ్లైట్‌లో అయితే 6000 వరకు అవుతుంది. ట్రైన్‌లో అయితే ఒక 1000 నుండి 2000 వరకు మనం తీసుకునే బుకింగ్స్‌ని బట్టి ఉంటుంది. అక్కడి నుండి మనకి ట్రైన్‌లో అయితే 36 అవర్స్ దానక పడుతుంది. ఫ్లైట్‌లో అయితే ఒక 2, 3 అవర్స్‌లో వచ్చేస్తాము. వచ్చేటప్పుడు ఫ్లైట్‌లో వచ్చాము. ఎందుకంటే కాశీ విశ్వనాథేశ్వరుడిని చూడాలి, చూడాలి అని తపన లోపట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రేపు వెళ్తున్నాము. ట్రైన్‌లో వెళ్తున్నాము. దీనదయాల్ అని ఒక స్టేషన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుండి మేము రేపు పొద్దున ట్రైన్‌కి వెళ్తున్నామనమాట హైదరాబాద్‌కి. తర్వాత ఇక్కడేంటంటే మనకి కాశీలో వీళ్ళందరూ గంగా హారతి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. తర్వాత ఇంకొకటి మీకు చెప్పాలి. ఫస్ట్ రాంగానే కాశీలో మొట్టమొదటగా చేయాల్సిన పని, ఒకవేళ మనం మధ్యాహ్నం వచ్చినట్టయితే కనుక ఈవినింగ్ గంగా హారతి 6:30 టు 7:30 అస్సీ ఘాట్‌లో, అశ్వమేధ ఘాట్‌లో, దశ అశ్వమేధ ఘాట్ అంటారు. అలా 2, 3 ఘాట్స్‌లో అవుతుంది గంగా హారతి. అది చూసుకోవాలి. తెల్లవారి పొద్దుగాల లేసిన తర్వాత వెంటనే గంగ స్నానం చేసేసి, అలా గంగలో అమ్మవారికి మంచిగా స్నానం చేసి, పసుపు కుంకుమలు సమర్పించుకొని కాశీలో ముఖ్యంగా ఫస్ట్ మనం కాశీకి ఎంటర్ అవ్వాలి అంటేనే కాలభైరవుడి అనుజ్ఞ. కాలభైరవుడి ఏమంటారు, అనుగ్రహం లేకపోతే కానీ మనం ఇక్కడ అడుగు పెట్టలేము అంటారు. నేనెప్పుడో 6 నెలల పాపప్పుడు మా అమ్మ తీసుకొచ్చారంట నన్ను. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అందరూ అంటారు కాశీకి రావాలంటే కాశీకిప్పుడా ఎప్పుడో ఏదంటారు గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థ 60-70లో రావాలంటారు. కానీ నేను చెప్తున్నాను, ఇక్కడ తిరిగే మెట్లు కానీ, ఇక్కడ ఈ ఘాట్స్‌లో ఉన్న మెట్లు ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది, థ్యాంక్ గాడ్ నేను ఇప్పుడైనా వచ్చాను అని చెప్పేసి. ఇంకో 3, 4 ఇయర్స్ తర్వాత వస్తే ఈ మెట్లు అమ్మో ఎక్కుతామా, ఇంత నడుస్తామా, తెలియకుండానే చాలా నడవాల్సి వస్తుందన్నమాట ఇక్కడ. మనకు తెలియకుండానే 2, 3 కిలోమీటర్స్ ఈజీగా నడవాల్సి వస్తుంది. సో దేహం ఫిట్గా ఉన్నప్పుడే మనం ఇక్కడికి రావాలి. మనసు దేవుడి పైన లగ్నం చేయడానికి ఇదంతా సన్యాసులు చేసే పని అలా ఏం కాదు. ఇది మస్ట్ విజిటెడ్ ప్లేస్ కాశీ. వీళ్ళందరూ బ్యాక్ వెళ్ళిపోతున్నారు కాశీ గంగా హారతి చూసేసుకొని. చాలా క్రౌడీగా ఉంది, సౌండ్ నాయిసీగా ఉంది. ఒక్క నిమిషం ఆపేస్తాను వీడియో.